హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే రేపటి రోజున రాత్రి 7:15 భావి భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎన్డీఏ అధినేత మోడీ. గతంలో 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఒంటరిగా మెజార్టీ తెచ్చుకున్న నరేంద్ర మోడీ ఈసారి సంకీర్ణ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నడపబోతూ ఉన్నారు. అందులో భాగంగా రాబోయే రోజుల్లో పాలన మరింత చక్కగా అందిస్తామని తమపై నమ్మకంతో మూడోసారి దేశ ప్రజలందరూ పదవిని కట్టబెట్టిందని, అధికారాన్ని కట్టబెట్టిందని, రాబోయే రోజుల్లో ఇంకా 10 ఏళ్ళైనా కూడా కాంగ్రెస్ 100 సీట్లు సాధించబోదని చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రాష్ట్ర విషయానికి వస్తే నిన్నటి రోజున జరిగిన నల్గొండ, వరంగల్, అదేవిధంగా ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ లెక్కింపు హోరాహోరీగా జరిగింది. ఏదైతే ఎన్నిక ఏ విధంగా అయితే హోరాహోరీగా జరిగిందో లెక్కింపు కూడా 3 రోజుల పాటు సుదీర్ఘంగా సాగింది. అయినప్పటికీ కూడా మ్యాజిక్ మార్కును అందుకోలేకపోయినారు ఏ అభ్యర్థి కూడా. అందులో భాగంగా ఎవరికైతే ఎక్కువ ఓట్లు వచ్చినాయో వారినే విజేతగా ప్రకటించిన. అందులో భాగంగా ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించినట్టుగా నిన్న ప్రకటించడం జరిగింది. ఏదైతే 1,55,095 ఓట్లు సాధించాల్సిన అభ్యర్థి మ్యాజిక్ ఫిగర్ ఎవరు కూడా అందుకోలేకపోయినరు. అదేవిధంగా రాకేష్ రెడ్డి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో తీవ్ర స్థాయిలో పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఆయన కూడా చివరకు ఏదైతే మల్లన్న మార్కును దాటలేకపోయింది కాబట్టి చివరికి అతిపెద్ద ఎక్కువ ఓట్లు సాధించిన మల్లన్ననే ఎమ్మెల్సీగా విజయం వరించింది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే టీఎస్ను టీజీగా, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, తదితర అంశాల మార్పు, అదేవిధంగా అధికారిక చిహ్నాల మార్పు, దాంతో రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడనున్నట్లుగా నిన్నటి రోజున సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఏదైతే సర్క్యులర్ ఉన్నదో అది చక్కర్లు కొట్టింది. ప్రజాధనం వృధా అని చెప్పి నెట్టింట ఏదైతే నెటిజన్ల వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం లేపుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే పేర్ల మార్పు కోసం 4,639 కోట్ల, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం 9,996 కోట్లు, టీఎస్ నుంచి టీజీగా మార్చడం కోసం 1,771 కోట్లు, కార్యాలయాల పేర్ల మార్పు కోసం 461.6 కోట్లు, ఇన్స్టిట్యూషన్స్ పేరు మార్పు కోసం 842.36 కోట్లు, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ కమ్యూనికేషన్స్ పేర్ల మార్పు కోసం 563.84 కోట్లు, పోలీస్ సెక్యూరిటీస్ పేర్ల మార్పు కోసం 5 కోట్లు. సోషల్ మీడియాలో ఎస్టిమేటెడ్ కాపీ సర్క్యులేటెడ్, ప్రజాపాలన పేరిట ప్రజాధనం వృధా అని చెప్పి ఏదైతే మార్పు తీసుకొస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ టీఎస్ను టీజీగా మార్చిందో దాంతో ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏందా అంటే ఈ రకంగా 4,639 కోట్ల ప్రజాధనం వృధా అవడమే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మార్పు ఫలితంగా ఈ రకంగా ప్రజాధనం వృధా అవుతా ఉన్నది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి ఆవేదన వ్యక్తం చేసే రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు టీజీ ఉన్నా టీఎస్ ఉన్నా ప్రజలకు ఒరిగేదేం లేదు. అధికారిక ముద్రలో చార్మినార్ ఉన్నా కళాతోరణం ఉన్నా కూడా అది అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టి దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అవి చారిత్రక కళావైభవానికి ప్రతీకలని చెప్పినప్పటికీ కూడా దాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా 20 ఏళ్ల పాటు ఆరాధించిండ్రు. దాన్ని ఇక్కడ తుడిచిపెట్టడానికి మళ్ళీ కొత్త విగ్రహాలను తయారు చేస్తూ ఉంటున్నాడు. వీటన్నిటి కూడా ఈ మార్పులకు సంబంధించి 4,639 కోట్ల రూపాయల భారం పడనున్నది. ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం కాబోతా ఉన్నది, వృధా కాకపోతున్నది అని చెప్పి ఇక్కడ ప్రధానంగా నిన్నటి రోజున ఏదైతే సోషల్ మీడియాలో ఎస్టిమేటెడ్ కాపీ సర్క్యులర్ అయిందో దాని మీద నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఖాళీ బిందెలున్నాయని పదే చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సొమ్మును వృధా చేయడంలో ఏమాత్రం వెనకాడడం లేదు. నెట్టింట వైరల్ అవుతున్న ఓ సర్క్యులర్ను చదివితే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుందని చెప్పి నిన్నటి రోజున దానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఇక ఎటువోతివి ఎమ్మెల్యే ఇటు చూడు ఇసుక దందా, తుంగతుర్తిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా, ఎమ్మెల్యే మందుల సామ్యాలు ఏడున్నావు, ఓట్లప్పుడు ఇసుక తవ్వనండి కదా, ఇప్పుడు ఏడవండుకున్నావు, ఎటువైనావు, వెంటనే ఇసుక అక్రమ రవాణా ఆపాలే ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏకంగా వీడియోలు తీసి
ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో రిలీజ్. ఇక్కడ ఎవరైనా అడుగుతున్నారు అంటే ఎటుపోతు ఎమ్మెల్యే ఇటు చూడు ఇసుక దందా అని చెప్పి ఆయన సొంత పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలే ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి ఇక్కడ ఇసుక యథేచ్ఛగా తవ్వుకపోతా ఉన్నారు. మరి నువ్వు ఎక్కడున్నావు, మేము అధికారంలోకి వస్తే ఇసుక ముట్టని అనంటివి కదా, వనరుల దోపిడీ జరగని అనంటివి కదా మనం చెప్పి మరి వీడియోలు ఫోటోలు తీసి మరి ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎక్కడ చూసినా కూడా వనరులు తీవ్ర దోపిడీకి గురవుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మంతిని ప్రాంతం విషయానికి వస్తే ఇక్కడ మరి ఏదైతే ఇసుక మన అక్రమ మట్టి రవాణా జరుగుతుందో దాన్ని పట్టించుకునే నాదుడే కరువైండు. ఇక్కడ అధికారులందరూ మొద్దు నిద్ర పోతా ఉన్నారు. ఏదైతే మరి పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎకసెక్కాలు ఆడింది అన్నట్టుగా మరి ఇక్కడ మంత్రిలో యథేచ్ఛగా ఇక్కడ మట్టి రవాణా జరుగుతుంది. ఆఖరికి ఇక్కడ ఏదైతే ప్రజలు ఆ రవాణా లారీలను ఆపి మరి తనిఖీలు జరిపినప్పుడు అక్కడ అనేక విస్తుగొల్పే విషయాలు బయటకు వచ్చినాయి. అక్రమంగా మట్టి రవాణా లారీలను అడ్డుకున్న గ్రామస్తులు అధికారుల తీరుపై ఆగ్రహం. చెరువు మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు మట్టి అక్రమదారులకు ఇచ్చే మామూళ్లకు ఆశపడి చర్యలు మర్చిపోయారు. పెద్దపల్లి జిల్లా మందిరి మండలం బిట్టుపల్లి చెరువు నుండి అనుమతి లేకుండా పెద్దపల్లి మండలానికి వచ్చిన మట్టి లారీలను రంగాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏ అనుమతితో మట్టి రవాణా చేస్తున్నారని లారీ డ్రైవర్లతో వాగ్వాదం దిగారు. మంతని నుండి తీసిన మట్టిని పెద్దపల్లికి ఎలా తెస్తారని నిలదీశారు. మరి అడ్డుకున్న అధికారులు రంగాపూర్ శివారుకు వెళ్లి అనుమతి పత్రాలను పరిశీలించారు. పెద్దపల్లికి మట్టి తరలించే అనుమతి లేదని లారీలను రెవెన్యూ కార్యాలయానికి తీసుకెళ్తూ మార్గ మధ్యంలోనే తిరిగి లారీలను వదిలిపెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏదైతే మరి మంతని మండలం బిట్టిపల్లి నుంచి మరి యథేచ్ఛగా రేయింబవళ్ళు ఇక్కడ అక్రమంగా మట్టిని తోడేస్తున్నారు వీళ్ళు. ఏదైతే కేవలం ఇక్కడ మనం గమనించినట్టయితే 10,000 క్యూబిక్ మీటర్లకు ఇక్కడ చూడండి 10,000 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకొని మరి లక్షలాది క్యూబిక్ మీటర్లను రాత్రి పగలు తేడా లేకుండా ఈ రకంగా మరి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది చూసినట్టయితే సాయంత్రం 6 తర్వాత మట్టిని తోడే రూల్ లేదు. మరి అధికారులు చెప్పిన ప్రకారమే ఇది చూసుకున్నట్టయితే లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో సహా నిన్న ఫోటోలు తీసిండ్రు కొంతమంది అక్కడ బిట్టుపల్లిలో. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తోటి తీసిన ఫోటోలు ఏదైతే 7:52 రాత్రిపూట 7:52 జరుగుతున్న మరి చెరువు లోపల ఏ విధంగానైతే అక్రమంగా తోడేస్తున్నారనే దానికి సంబంధించిన విషయానికి సంబంధించి నిన్నటి రోజున ఇక్కడ రంగాపూర్ దగ్గర వీళ్ళు స్థానికులు ఆపిండ్రు. అసలు మీకు ఎక్కడ పర్మిషన్ ఎక్కడ నుండి కొడుతున్నారు అంటే బిట్వెల్ నుండి కొడుతున్నా అన్నారు. పర్మిషన్ ఏమైనా ఉందా మీకు ఇట్లా రోడ్ మీకు కొడుతున్నారు కానీ అడిగితే ఎలాంటి పర్మిషన్ లేవని చెప్పండి. స్థానికులు అడిగి పర్మిషన్లు చూసేరాక కూడా అధికారులు కన్ను మూసుకొని ఉంటున్నారంటే ఈ అధికారులు ఏ విధంగా మొద్దు నిద్రపోతూ ఉన్నారు, మంత్రిలో ఏ విధంగా వనరుల దోపిడీ జరుగుతుందనే దానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా గమనించవచ్చుగా. అధికారులు అక్రమార్కులకు ఏ విధంగా అండగా నిలుస్తున్నారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇది నిన్నటి రోజున ఏదైతే స్థానికులు పట్టుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరాం ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి ఈ ఇక్కడ మరి అక్కడ అప్పటికప్పుడు కాగితాల మీద మరి ఏవైతే పట్టుకున్న లారీలు ఉన్నాయో వాటికి పర్మిట్ చేసినట్టుగా ఇక్కడ మరి రాసి సంతకాలు పెట్టించిండ్రు. అంటే వాటిని ఏదైతే అక్రమంగా తరలిస్తున్న లారీలను ఉన్న మరి పోలీస్ అధికారులు కానీ ఇతర అధికారులు రెవెన్యూ అధికారులు కానీ పట్టుకున్న తరుణంలో అవి అక్రమం అని తేలిన తర్వాత వాటిని సక్రమాన్ని తేల్చే విధంగా ఈ రకంగా మరి అవినీతికి పాల్పడతా ఉన్నారు అధికారులు, అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. ఒకవైపు మరి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ పర్మిట్ల ద్వారా ఏదైతే మరి మైనింగ్ అధికారులు దీనికి ఇప్పటి వరకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉండే, ఇప్పుడు ఏకంగా ఏదైతే నీటిపారుదల అధికారులే మరి ఇక్కడ దానికి అనుమతులు ఇస్తూ ఉన్నారు. మరి యథేచ్ఛగా అవినీతికి జరగడానికి వీళ్ళు ఆస్కారం ఇస్తూ ఉన్నారు. అక్కడ చెరువును మరి 2 ఫీట్ల మేర మాత్రమే తొలగించాలి, అక్కడ ఖచ్చితంగా ఒక అధికారి ఉండాలి,
దానికి సంబంధించి పర్యవేక్షణ చేయడానికి ఒక అధికారి ఉండాలి, దాన్ని లేయర్ల ప్రకారం తీయాలి, అది కూడా సాయంత్రం 6 గంటల లోపే చేయాలి. సాయంత్రం 6 గంటల తర్వాత పనులు చేయొద్దన్నా కూడా బిట్టుబెల్లు చెరువులో లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టి యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నది. మంత్రిలో ఎలాంటి అక్రమాలు జరిగినా కూడా ఇటు పోలీస్ అధికారులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ, ఇటు మైనింగ్ అధికారులు కానీ, ఇటు నీటిపారుదల అధికారులు కానీ, ఏ డిపార్ట్మెంట్ అధికారులైనా కన్ను మూసుకోవాలి. పౌర సరఫరాల అధికారులు కూడా ఇటు బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది, ఇటు మట్టి అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది, ఇటు ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది, ఇటు ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది. అధికారులందరూ కళ్ళు మూసుకుంటా ఉన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇల్లు కూల్చడానికి మాత్రం బందోబస్తుతో వస్తూ ఉన్నారు పోలీసులు. ఈ అక్రమాలను ఆపడానికి మాత్రం చేతన కావడం లేదు. ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు పిల్లి గుడ్డిదైతే ఎలక ఎక్కసెక్కాలన్నట్టు మరి జిల్లా అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి ఇక్కడ మిగతా అధికారులు అందరూ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈ రకంగా అక్రమాలు జరుగుతూ ఉంటే కనీసం ఉన్నతాధికారులు కూడా పట్టించుకొని పరిస్థితి. ఇప్పుడు ఎవరికి చెప్పుకొని ఏం లాభం? కలెక్టర్ లాంటి అధికారులే దీని మీద చర్యలు తీసుకున్నప్పుడు ఇంకా ఏ అధికారికి చెప్పుకున్నా దీనిలో ప్రయోజనం ఏం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యే వరకు, అది పూర్తయ్యే వరకు కూడా వనరుల దోపిడీ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ స్థానికులు అడ్డుకున్నా, ఇంకా అధికారులు అడ్డుకున్నా, ఎవరు అడ్డుకున్నా కూడా మరి ఆగే పరిస్థితి లేదు. ఏదైతే ఇది అక్రమంగా అని తేలిందో దాని వెంటనే కాగితం మీద రాసిస్తూ ఉన్నారు. అసలు మాన్యువల్లీ ఎలా అలౌ చేస్తూ ఉన్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక్కడ టీపీలు ఉండాలి, ట్రాన్స్పోర్ట్ పర్మిలు, మరి ప్రతి లారీ కూడా టీపీ ఇచ్చి పంపాలి, అది ఆన్లైన్ ద్వారా రావాలి. ఇదేదైతే 10,000 క్యూబిక్ మీటర్లు ఉన్నదో ఇక్కడ ఒక 15 క్యూబిక్ మీటర్లో 20 క్యూబిక్ మీటర్లో మరి లారీ పోతే దానికి టీపీ కొడితే ఆ 10,000కి వెళ్ళి మైనస్ అవుతుంది. అది పూర్తి స్థాయిలో మైనస్ కాగానే మళ్ళీ కొత్త దానికి అనుమతి తీసుకోవాలి. వీళ్ళు ఇక్కడ 10,000 తోటి మరి లక్షలాది క్యూబిక్ మీటర్లు కొడతా ఉన్నారు. గుంజపడుగు పేరు మీద పర్మిషన్ తీసుకున్నారు, మరి పెద్దపల్లికి అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇగో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా దోపిడీ జరుగుతుందనే దానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. ఇది తుంగతుర్తి ఎమ్మెల్యేకి సంబంధించిన అంశం. ఇకపోతే తెలంగాణ వ్యతిరేకికి సలహాదారు పదవి, నీటిపారుదల శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ నియమించిన రేవంత్ సర్కార్ గతంలో తెలంగాణ ప్రాజెక్టులపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ కృష్ణా జలాలపై రాష్ట్రానికి వ్యతిరేకంగా లేఖలు, తెలంగాణ వ్యతిరేకికి పదవి ఇవ్వడంపై విమర్శలు అని చెప్పి ఇక్కడ మరి ఏదైతే రిటైర్డ్ అధికారులను రిటైన్ చేయడానికి మరి ఏదైతే గత ప్రభుత్వం చేసిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఈరోజు అదే బాటలో నడుస్తూ ఉన్నారు. దానికి తోడు ఏదైతే తెలంగాణకు బద్ద వ్యతిరేకి మన నీటిని అన్నింటినీ కూడా దోచుకుపోవడానికి కేఆర్ఎంబీకి మన మీద ఫిర్యాదులు చేసిన ఎవరైతే నీటిపారుదల మరి అక్కడ మాజీ సీఎస్ ఉన్నాడో ఇక్కడ నీటిపారుదల శాఖకు సలహాదారుగా తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. అంటే గురువు సూచనల మేరకు ఇక్కడ శిష్యుడు నడుచుకుంటానట్టుగా అక్కడ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడో ఆయనకు తెలియకుండానే ఆయన సలహాదారుగా వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ చూడండి, నిన్నటి రోజున ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ల పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా మరి ఇక్కడ నీటిపారుదల శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ను నియమించారంటే ఈయన చెప్తున్న సమాధానం, అవునా ఈ జీవో ఎవరిచ్చారు? ఆదిత్యనాథ్ దాస్ నియామకంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆచార్యం, నాకు తెలియకుండానే నా శాఖలో నియామకాలు జరుగుతున్నాయా? అధికారులను ప్రశ్నించిన మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ సందర్శన తర్వాత తిరుగు ప్రయాణంలో మంత్రికి జీవో చూపించిన అధికారులు ఇరిగేషన్ శాఖకు సలహాదారుగా ఆదిత్యనాథ్ను నియమిస్తూ అప్పటికే జీవో ఇచ్చిన రేవంత్ సర్కార్ అని చెప్పి మరి మంత్రులకు ముఖ్యమంత్రికి సమన్వయం లేదనడానికి ఈ సంఘటన మనం ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు ఏదైతే ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నాడో జూపల్లి కృష్ణారావు, ఆయన ప్రెస్ మీట్ పెట్టిన మరో రోజే మరి ఇక్కడ సోంబీర్లు మరి ఇక్కడ అనుమతి ఇచ్చిండు, సోమ్ డిస్టిలరీకు అనుమతులు ఇచ్చారు. ఆయన తెల్లారి పెట్టి నాకు తెలియదు అది టీఎస్బిఎస్సిఎల్ నాయకులు బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు మరి ఎండి ఇచ్చినట్టున్నది నాకు తెలియదు అని చెప్పిన పరిస్థితి. అంటే శాఖల మీద మంత్రులకు ఏ రకమైన పట్టు ఉన్నదనే దానికి ఇది నిదర్శనంగా భావించవచ్చు. మరోవైపు రేవంత్ రెడ్డి మరి మంత్రులందరినీ కాదని కూడా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకెళ్తున్న పరిస్థితిని కూడా గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఎవరి సలహాల మేరకు జరుగుతున్నాయి అనేది కూడా ప్రజలు ఒక్కసారి గమనించాలి. ఏదైతే క్యాబినెట్ సమావేశంలో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఏకపక్షంగా రేవంత్ రెడ్డి తీసుకుంటా ఉన్నాడు. ఇలా ఆంధ్ర ఏదైతే వాళ్లకు మరి ఆంధ్ర తాబేదారులు ఉన్నారో వాళ్ళను తీసుకొచ్చి సలహాదారుల పదవి, అది కూడా ముఖ్యమైన నీటిపారుదలకు సంబంధించిన సలహాదారు పదవి ఇస్తే మన నీళ్ళన్నింటినీ కూడా మరి ఏపీకి తరలించడానికి మార్గం సుగమం చేసినట్టే అనే అంశాన్ని కూడా
మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీలో తీన్మార్ మల్లన్న గెలుపు రెండో ప్రాధాన్యతలో మల్లన్నకు రాకేష్ రెడ్డి గట్టి పోటీ అని చెప్పి ఏదైతే మరి ఖచ్చితంగా ఇక్కడ సగం కంటే ఒక ఓటు ఎక్కువ రావాల్సిన మరి టెక్నికల్గా ఉండే అయినప్పటికీ కూడా మల్లన్నకు లాస్ట్ రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేసే వరకు కూడా సరే మ్యాజిక్ మార్క్ అయితే దాటలేదు. కానీ ఎక్కువ ఓట్లు వచ్చిన కారణంగా మల్లన్నను మరి ఇక్కడ ఎమ్మెల్సీగా ప్రకటించిన పరిస్థితి మనం గమనించవచ్చు. మరోవైపు రాకేష్ రెడ్డి కూడా 3 రోజుల పాటు జరిగిన కౌంటింగ్లో తీవ్ర పోటీనిచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్న తరుణంలో ఇక్కడ ఏదైతే బీజేపీ అభ్యర్థిని కూడా వెనక్కి నెట్టేసి స్వతంత్రులందరినీ కూడా నెట్టేసి తీన్మార్ మల్లన్నకు చెమటలు పట్టించిండు రాకేష్ రెడ్డి. ఒక రకంగా ఇది బీఆర్ఎస్కు నైతిక విజయంగానే మనం భావించాల్సిన అవసరం ఏదైతే ఉన్నదో మరి దాన్ని గమనించాలి. అదేవిధంగా మార్కెట్లకు కొత్త రకం బీర్లు, బిర్యానీ మ్యాంగో పేర్లతో బీర్లు మాయం కానున్న బ్రాండెడ్ బీర్లు ఇప్పటికే షార్టేజ్తో బీర్ల కొరత. బీర్లపై రేవంత్ రెడ్డికి క్రిషాంక్ లేక నాసి రకం బీర్లు తేవద్దని వినతి. కొత్త బీర్లపై మద్యం ప్రియుల ఆగ్రహం. ప్రాణాలతో ఆటలాడొద్దంటున్న మద్యం ప్రియులు. ఇది కొత్తగా వచ్చిన బీర్లు బిర్యానీ బీర్. మరి కొత్త కొత్త బీర్లు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే సోమ్ డిస్టిలరీ లాంటి మరి అక్కడ మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో అవి తాగి మరి 25 మందికి పైగా చనిపోయిందని చెప్పి ఒకవైపు మరి మొత్తుకుంటున్నా కూడా ఇక్కడ మరి సర్కార్ మాత్రం ఖచ్చితంగా మరి కొత్త బ్రాండ్లకు అనుమతి ఇచ్చి రకరకాల కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి బ్రాండెడ్ మద్యాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణ పోలీస్ యాప్లు హ్యాక్. మొన్న యాకాయ్ యాప్, నేడు టీఎస్ క్యాప్ యాప్. దాదాపు 12 లక్షల మంది సమాచారం $120 ఆన్లైన్లో అమ్మకానికి డేటా. హోంశాఖ ఏం చేస్తుందంటూ నెట్టింట విమర్శలు. ఇంత పెద్ద సమాచారం చోరీకి గురైతే స్పందించలేం. సీఎం చేతిలో హోంశాఖ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై మాట్లాడదా అని చెప్పి మరి తెలంగాణ పోలీస్కు సంబంధించిన యాప్లే హ్యాక్ అవుతూ ఉన్నాయి. మరి సమాచారం ఎంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉన్నది. ఆ సమాచారం గోప్యంగా ఉండే పోలీస్ శాఖలోనే మరి ఆ యాప్లు హ్యాక్ అయినాయి. మరోవైపు నెట్లో పెడతా ఉన్నారు డాటా అంతా కూడా. $120 ఇస్తే ఈ డాటా అంతా మీకు ఇస్తామని చెప్పి అందులో మరి అనేక సమాచారం ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి అదంతా కూడా మరి దుండగుల చేతిలో పడితే బ్లాక్మెయిల్లకు పాల్పడే అవకాశం ఉంటుంది. ప్రజల భద్రతకు ఇబ్బందులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు ఏదైతే హోంశాఖ స్వయంగా రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నాడు, అయినప్పటికీ కూడా మరి దీని మీద పట్టు కోల్పోయిందా అని చెప్పి మరి ఇప్పటికైనా తక్షణం హోంమంత్రిని నియమించి మరి పోలీస్ శాఖను పటిష్టం చేయాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే నీట్గా లీకేజీ ఆగమవుతున్న విద్యార్థులు, రిజల్ట్స్లో అసాధారణ మార్కులు, దేశవ్యాప్తంగా పలు అనుమానాలు. 67 మందికి నెంబర్ 1 ర్యాంకు. ఇది అసాధ్యం అంటున్న ఉపాధ్యాయులు. దర్యాప్తునకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలన్న దాసోత్ శ్రావణ్. ఏదైతే మరి దేశవ్యాప్తంగా మెడికల్ ఎంట్రన్స్కి నిర్వహించిన నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా లీక్ అయింది. ఒకటే సెంటర్లో రాసిన 60 మందికి పైగా విద్యార్థులకు ఇక్కడ ర్యాంక్ వచ్చింది. మొదటి ర్యాంకు 720కి 720 మార్కులు వచ్చినాయి. అదేవిధంగా 717, 18, 19 మార్కులు వచ్చినాయి. ఒక క్వశ్చన్ మరి తప్పు రాస్తే 5 మైనస్ మార్కులు ఉన్న నేపథ్యంలో మరి 717, 18, 19 ఏ విధంగా వస్తాయి? ఏదైతే 720లో ఒకటి తప్పు రాస్తే మరి 715 రావాలి. అసొంటిది 16, 17, 18 ఏ రకంగా వస్తాయని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు 67 మందికి మరి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది ఇది అసాధ్యం అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితులలో మరి దీన్ని నీట్ను మళ్ళీ దీన్ని రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోర్టును ఆశ్రయిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక కాంగ్రెస్ పతనమే. నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తలు కనుక పరిశీలించినట్లయితే ఈ కాంగ్రెస్ ఇక పతనమే. ఇంకో 10 ఏళ్ళైనా ఆ పార్టీకి 100 సీట్లు రావు. ప్రతి క్షణం రాజ్యాంగ విలువల కోసమే ఏకాభిప్రాయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తా. ఎన్డీఏ ఎంపీల భేటీలో నరేంద్ర మోడీ. ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా మోదీ ఎన్నిక అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ పార్లమెంటరీ పార్టీ నేతగా, ఎన్డీఏ పార్టీ నేతగా, ఎన్డీఏ పక్షాల నేతగా ఎన్నికైన తర్వాత మరి రాష్ట్రపతిని కలవడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ నేతలందరూ ఈ సంతకాలతో కూడిన లేఖను అందించిండ్రు. అదేవిధంగా తమను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని చెప్పిన పరిస్థితి. మరోవైపు రేపటి రోజున రాత్రి 7:15 మరి మోదీ మూడోసారి భారత ప్రధానిగా మరి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ సాధించింది. ముందు నెహ్రూ అయితే నెహ్రూను రికార్డును మళ్ళీ సమం చేస్తూ ఉన్నాడు మోడీ అనే విషయాన్ని గమనించాలి. ఇకపోతే నిన్నటి రోజున
ఎన్డీఏ ఎంపీలతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఇక పతనమే అని చెప్పిన పరిస్థితి, ఇంకో 10 ఏళ్ళు అయినా కూడా ఆ పార్టీకి 100 సీట్లు రావని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. విశ్వాసాన్ని కోల్పోయిన తెలంగాణ ప్రభుత్వం, ఈ మధ్యన ఏర్పడ్డ తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు కొన్ని రోజుల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. ఆ రాష్ట్రాల్లో ప్రజలు ఎన్డీఏని అంగీకరించారు. తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు గెలవకపోయినా ఎన్డీఏ ఓట్ల శాతం పెరిగింది. బీజేపీకి మొదటిసారిగా కేరళ నుంచి ఒక ఎంపీ ఉన్నాడని చెప్పి ఏదైతే మరి ఇక్కడ దక్షిణాదిలో పాగా వేయాలని ప్రయత్నం చేస్తుందో బీజేపీ, అందులో భాగంగా కేరళలో మొదటిసారిగా బోని కొట్టింది. అదేవిధంగా తమిళనాడులో మరి అన్నామలై మీద తీవ్ర ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా మరి అక్కడ 0 స్థానాలకే పరిమితమైంది. అయినప్పటికీ కూడా ఎన్డీఏ ఓట్ల శాతం పెరిగిందని మరి సంతృప్తి చెందుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. టీచర్ల బదిలీలు నేటి నుంచే, పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం. 2 మల్టీజోన్లకు వేర్వేరు షెడ్యూల్, టెట్ లేకున్నా ప్రమోషన్లు. 18,495 మందికి ప్రమోషన్లు, 12,472 మంది బదిలీ. 23 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. రంగారెడ్డి జిల్లాలో బ్రేక్ అని చెప్పి మరి టీచర్ల బదిలీలు నేటి నుంచి మొదలుపెట్టిన ఉన్నట్టు. అదేవిధంగా ప్రమోషన్లు కూడా ఏదైతే మరి 18,495 మందికి ప్రమోషన్లు కూడా ఇవ్వనున్నట్టుగా, అంటే దానికి రొటీన్ కార్యక్రమంలో భాగంగా ప్రమోషన్లతో పాటు బదిలీలు కూడా ఉంటాయి. అవి నేటి నుంచే అమలు అని చెప్తున్న పరిస్థితిగా. చక్కెర వ్యాధికి చుక్కల మందు, ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్ అభివృద్ధి, రోగులకు ఇంజక్షన్ల నుంచి విముక్తి అని చెప్పి ఏదైతే మధుమేహ వ్యాధిగ్రస్తులందరికీ కూడా మరి ఇక్కడ ట్యాబ్లెట్కు అందని వాళ్లకు డైరెక్ట్ ఇన్సులిన్ వేసుకునే అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా త్వరలో శుభవార్త. అందరికీ కూడా మరి ఇక్కడ చుక్కల మందును అభివృద్ధి చేస్తూ ఉన్నది, త్వరలోనే అందుబాటులోకి రాబోతూ ఉన్నదని చెప్పి ఏదైతే లండన్కి సంబంధించిన శాస్త్రవేత్తలు మరి ఇక్కడ చుక్కల మందును అభివృద్ధి చేసిరని, త్వరలోనే అవి అందుబాటులోకి రానున్నాయని చెప్పి మరి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. రామోజీరావుకు అస్వస్థత, ఉటావుటిన దవాఖానకు తరలింపు, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న వైద్యులు. నిలకడగానే ఆరోగ్యం దవాఖాన వర్గాలు అన్నారు. కానీ మరి ఈరోజు ఉదయమే ఆయన కన్ను మూసిండ్రు. మరి ఏదైతే ఈనాడు ద్వారా, అదేవిధంగా ప్రియా పచ్చళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరి ఇక్కడ గుర్తింపు పొందిండు. అదేవిధంగా ఈనాడు రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా మరి మన ఆసియాలోనే నెంబర్ 1 ఫిల్మ్ సిటీని కట్టిన రామోజీరావు ప్రస్థానం ముగిసింది. ఈరోజు ఉదయమే ఆయన కన్ను మూసిండు. ఆయనకు మరి ఇక్కడ ఖచ్చితంగా టీవీ తరపున ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. నీట్గా అక్రమాలు, అసాధారణ రీతిలో 67 మందికి టాప్ ర్యాంక్. ఒకే సెంటర్లో పరీక్ష రాసిన వారిలో 6 టాపర్లు అని చెప్పి 720 మార్కులకు 720 మార్కులు రావడంతో పాటు 67 మందికి రావడం. దీని మీద ప్రధానంగా మరి ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టు బాట పట్టే అవకాశం ఉన్నది. మరి ఈ నీటిని అయితే ఖచ్చితంగా మరి తిరిగి నిర్వహించాలని డిమాండ్ కూడా వస్తూ ఉన్నది. ఇక మద్యం కొరత మొదలపు, ఉద్దేశపూర్వకంగానే బకాయిలు చెల్లించలేదా? ఎక్సైజ్ శాఖ వేసవి ప్రణాళికల ఆటంకాలు, స్టాక్ కోసం ఇండెంట్లు పెట్టనివ్వని వైనం, నెలకు ఆదాయం 3,000 కోట్ల రూపాయలు, పెండింగ్ బకాయిలు 1,500 కోట్లే, కృత్రిమ కొరత సృష్టించారంటున్న వ్యాపారులు అని చెప్పి ఏదైతే మరి కుక్కలు చంపాలంటే పిచ్చిదాన్ని ముద్ర వేయాలి, కొత్త బ్రాండ్లు రావాలంటే మరి ఇక్కడ ఈ మద్యం బ్రాండ్లు మరి డిమాండ్కి తగ్గట్టు సరఫరా చేస్తలేవని చెప్పి ముందుగాలు దాన్ని సృష్టించి ఆ తర్వాత కొత్త బ్రాండ్లకు గేట్లు తెరిచిండ్రు. ఈరోజు మరి బ్రాండెడ్ ఏదైతే బీర్లు ఉన్నాయో కింగ్ ఫిషర్ లాంటి వాటిని అందకుండా చేసిర్రు. నాకౌట్ కానీ, 530 కానీ అవి కూడా మరి అందకుండా చేసిర్రు. రాబోయే రోజుల్లో మరి విస్కీని కూడా అదే రీతిలో చేసే ప్రమాదం ఉన్నది. ఏపీలో ఏ విధంగా అయితే ఉన్నాయో మరి ఏదైతే సంబంధం లేని బ్రాండ్లు రకరకాలు, అసలు పేరు కూడా ఇన్ని బ్రాండ్లు వచ్చినట్టు త్వరలో మరి తెలంగాణలో కూడా ఆ రకంగా చూడబోతున్నామనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కావాలనే మద్యం కొరత సృష్టించిందని చెప్పి ఇక్కడ వ్యాపారులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇక్కడ బిర్యానీ లాంటి బీర్లు, సోమ్ బీర్లు ఇవన్నీ కూడా అడుగుపెట్టినాయి. ఖచ్చితంగా మరి మద్యం ప్రజలకు చేడు చేస్తుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరో 7 లక్షల ఎకరాలకు నీళ్లు, తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం, వెల్లంపల్లికి నీటిని మళ్లిస్తాం, బరాజులు రిపేర్ చేసినా నీరు వదిలేయాల్సిందే. ఈ విషయం ఎన్డీఎస్సీ అని చెప్పింది మంత్రి ఉత్తమ్. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ళ బరాజుల పరిశీలన. ఇక ఈ మంత్రులకు మరి తలకాయ ఉండే మెదడు
మరి తలకాయలో ఉంటుందో లేకపోతే ముఖాలలో ఉంటుందో తెలియదు, కానీ ఏదైతే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మరి వాటిని మరమ్మతులు చేస్తారట, కానీ గేట్లు ఎత్తిపోసుడే అది ఉట్టిగా అంటే ఏదో కట్టడాలు చూడడానికి అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. తుమ్మిడిహెట్టి కట్టి తీరుదామంటా ఉన్నాడు. మరి తుమ్మిడిహెట్టి కట్టే తీరైతే ఇప్పుడు దీనికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదైతే ఇంకా కూడా కాళేశ్వరం మీద విషం కక్కడం మానడం లేదు. ఈ కాంగ్రెస్ మంత్రులు ఇప్పటికి కూడా దాని మీద విషం కక్కుతూనే ఉన్నారు. మరి ఇక్కడ దాన్ని మరమ్మతు చేసి 7వ బ్లాకులో ఉన్న ఆ పిల్లర్లను తొలగించి ఆ బ్లాక్ను పునరుద్ధరణ చేసినట్టయితే యథావిధిగా మరి నీటిని మనం ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా తుమ్మిడేటి గట్టి తీరుతామని చెప్పి మరి లేనిపోని మాటలు మాట్లాడుతూ ప్రజలను ఇంకా తికమగబెట్టే ప్రయత్నాలలోనే ఉన్నారు. వీటిని అన్నింటినీ కూడా మరి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతున్న అంశాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 10 ఏళ్ల పాలన ట్రైలరే, దేశాభివృద్ధికి మరింత శ్రమిస్తాం, ఎన్డీఏ న్యూ డెవలప్డ్ ఆస్పిరేషనల్ ఇండియా, దేశహితమే మా లక్ష్యం, అతి బలమైన సంకీర్ణం మాది, గత 10 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి బాట పట్టేలా చేశాం, ఈసారి దేశాభివృద్ధికి మరింతగా పాటుపడతాం, అధికార దాహంతోనే విపక్షాల కలయిక ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్నే పోగొట్ట చూశారు, ఇండియా కూటమిపై మోదీ తీవ్ర విమర్శలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఉద్దేశించి ప్రసంగం అని చెప్పి 10 ఏళ్ల పాలన ఇప్పటివరకు మేము చేసిన ట్రైలర్ మాత్రమే, ఇంకా మా ముందుట అనేక అంశాలు ఉన్నాయి, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని, దేశాన్ని ప్రపంచానికి ధీటుగా ఎలా తయారు చేయాలనేది మరి ఆ 10 ఏళ్లలో కాదు, ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో చూపిస్తామని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పోతే ఇంతకుముందు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలకు మరి చేతులకు పొంతన ఉండదనే దానికి ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. వానాకాలం పంటలకు కాళేశ్వరం నీళ్లు వేగంగా, మేడిగడ్డ సుందిల అన్నారం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు, ఎన్డీఎస్ఏ సూచన మేరకు పంటలకు నీరిచ్చేందుకు యత్నాలు, గ్యారేజ్ గేట్లు దించేది లేదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారికి శిక్ష తప్పదు, బ్యారేజీల మరమ్మతు పనులను పరిశీలించిన మంత్రి అధికారులు ఏజెన్సీలతో సమీక్ష అని చెప్పి వానాకాలం పంటలకు కాళేశ్వరం నీళ్ళు ఇస్తాడట, కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం పనికి రాదట, ఆ గేట్లను దించేది లేదట, మరమ్మతు అయ్యే రాక దించద్దని చూపించింది, మరమ్మతు తర్వాత యథావిధిగా దించి దాంట్ని నీటిని నిల్వ చేసుకోవచ్చు. మరి ఎందుకు ఇట్లా ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారో, పొంతన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఆ మంత్రులకే తెలియాలి. ఇది మరి ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించిన అంశం. ఇకపోతే లోకల్ రూట్లో విస్తరణ, స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు దిశగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు, అన్ని సామాజిక వర్గాలు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ కసరత్తు, ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కనున్న బెర్తులు, రెడ్డి వెలువ సామాజిక వర్గాలకు ఛాన్సు. ఇక లేని వెలుగు మరి ఇక్కడ ఎస్సీకి ఉన్నది, ఎస్టీకి ఉన్నది, బీసీకి ఉన్నది, రెడ్డికి ఉన్నది, వెలుమకు ఉన్నది, ఒక బ్రాహ్మణ్కే లేదా? మరి ఆల్రెడీ బ్రాహ్మణులు మరి ఆల్రెడీ అలా సామాజిక వర్గం ఎంతున్నా అందులో కూడా ఆల్రెడీ మరి శ్రీధర్ బాబు లాంటి వాళ్ళకు మంత్రి పదవి కూడా వచ్చినది అయిందా? మరి లేనిది ఎవరికో ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కనున్న బెర్తులు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు బిచ్చాలేస్తాను, రెడ్డి వెలువల సామాజిక వర్గాలకు మాత్రం ఛాన్సు, వీళ్ళకేమో దక్కనున్న బెర్తులు. ఇది మన ఎస్సీ ఎస్టీ బీసీల దౌర్భాగ్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. లోక్సభ ఎన్నికల్లో కొందరు మంత్రుల పనితీరుపై అధిష్టానం అసంతృప్తి, దీంతో ప్రస్తుత మంత్రులు ఒకరిద్దరిని తొలగించవచ్చనే చర్చ, పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేసే అవకాశం, నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధిష్టానంతో చర్చించనున్న రేవంత్ మీరు ఒక్కరిని కూడా తొలగించే అవకాశం లేదు, ఎందుకంటే ఏ మంత్రిని ముట్టుకున్నా కూడా 5-6 ఎమ్మెల్యేలతోటి జెండా ఎత్తే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు ఇప్పుడు తొలగించడం అనేది అది భ్రమ అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న మంత్రులలో ఏ మంత్రి కూడా సామాన్యమైన మంత్రి లేరు, అందరూ కూడా తాడోపేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్న మంత్రులే ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మరి మంత్రులను ఒకరిద్దరిని తొలగించవచ్చా అనేది మాత్రం ఇది సత్యదూరం అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కనున్న బెర్తులు అంటే మరి రాబోయే ఈ 6 ఇట్లలో మరి ఎవరికెన్ని కేటాయిస్తారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక సమిష్టి నిర్ణయాలు, ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా, జీవన నాణ్యతమైన దృష్టి సారిస్తాం, సామాన్యుల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తాం, ఎన్డీఏ ఎంపీలకు 24 గంటలు అందుబాటులో ఉంటా, ఏపీ విజయం అభివృద్ధి ఆకాంక్షల ప్రతిబింబం, చంద్రబాబుకు పేదల సంక్షేమమే ముఖ్యం, పవన్ కేవలం పవన్ కాదు ఒక తుఫాన్, కాంగ్రెస్ వచ్చే 10 ఏళ్లలో కూడా 100 దాటదు, తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది, అందుకే మాకు రెట్టింపు సీట్లు ప్రధాని మోడీ, ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక అని చెప్పి ఇక్కడ ఏదేమైనా పవన్ పాత్రను మాత్రం ప్రధానంగా చర్చించుకోవాలి. ఈరోజు ఏపీలో మరి ఓట్లు చీలనీయ, ఒక్క ఓటు కూడా చీలనీయ, జగన్ను
అధపాతాళానికి తొక్కేస్తా అని చెప్పి ఏదైతే సవాల్ చేసిండో పవన్ కళ్యాణ్, ఆ సవాల్ చేసినట్టుగానే ఇక్కడ ఉప్పు నిప్పులా ఉన్న వీళ్ళిద్దరిని కూడా మరి ఒక్కతాటి మీదకి తీసుకొచ్చిండు. తనకు 32 సీట్లు ఏదైతే పంపకాల తర్వాత మళ్ళీ ఈ కూటమిలోకి బీజేపీని తీసుకొచ్చి తన 32 సీట్లకి వెళ్ళి 10 సీట్లు ఇచ్చిండు. తన ఎంపీ సీట్లకి వెళ్ళి కూడా 4 సీట్లను ఇచ్చేసిండు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు అలిగినా కూడా మరి ఆ 22 సీట్లకి వెళ్ళి అందులో నుంచి కూడా ఒక సీట్ ఇచ్చి ఈరోజు ఏదైతే కేవలం జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేసిండు, ఆ లక్ష్యం ఈరోజు ఇరు పార్టీలకు కూడా లాభించింది. ఇక్కడ ఎన్డీఏలో మరి కీలక పాత్ర పోషించే అవకాశం చంద్రబాబుకి వచ్చింది. ఇక్కడ ఎన్డీఏలో మరి ఇక్కడ టీడీపీ సీట్లు, అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి 21 సీట్లే కీలకంగా మారినాయి. 16 సీట్లు చంద్రబాబు నాయుడుకి వచ్చినాయి, 2 సీట్లు జనసేనకి వచ్చినాయి, 3 బీజేపీకి వచ్చినాయి. ఈ 3 పార్టీలు కనుక విడివిడిగా పోటీ చేసినట్టయితే వైఎస్ఆర్సీపీ మరి భారీగా సీట్లు పొందే అవకాశం ఉండేది. దాంతో ఎన్డీఏ మరి బలహీనపడే అవకాశం కూడా ఉండేది. కాబట్టి ఈరోజు వీళ్ళ పాత్ర మరి కీలకం అన్నది ఎవరైనా మరి గుర్తెరగాల్సిన విషయం. ఈరోజు పవన్ దేశవ్యాప్తంగా కూడా మరి ఇక్కడ హీరో అయిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పవన్ కేవలం పవన్ కాదు, ఒక తుఫాన్, అంటే నిజంగానే తుఫాన్ మాదిరిగానే ఏపీలో మరి ఘన విజయాన్ని సాధించి పెట్టిండు ఇక్కడ ఎన్డీఏ కూటమికి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నీటిపై నీళ్ళు పరీక్ష నిర్వహణ ఫలితాలపై తీవ్ర ఆరోపణలు అని చెప్పి మరి నీటి మీద విచారణ జరిపితే విస్తుగొల్పే విషయాలు కూడా బయటపడే అవకాశం ఉన్నది. నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించక తప్పని పరిస్థితి కూడా ఉన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సీఎంఆర్ఎఫ్ ప్రక్షాళన, ప్రజాప్రతినిధులందరికీ లాగిన్ ఐడీలు, కమిషన్లు అడిగిన వారిపై క్రిమినల్ చర్యలు, అన్ని ఆన్లైన్లోనే, అంతటా పారదర్శకత. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ఆరోగ్యశ్రీకి అటాచ్, ప్రత్యేకంగా దృష్టి సారించిన సీఎం రేవంత్ అర్హులైన పేదలకే సాయం అందేలా చర్యలు అని చెప్పి ఏదైతే సీఎంఆర్ఎఫ్ను తాను మరి మొత్తం ఏదైతే డిజిటలైజేషన్ చేసి ఆన్లైన్లో మరి వారి వివరాలు కూడా పెడతా అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన కసరత్తు చేస్తా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు ఉన్నదో ఆ మేడిగడ్డ ప్రాజెక్టు తోటి మరి ఇక్కడ మొత్తానికే ఉపయోగమే లేదు, నిరర్ధకమైన ప్రాజెక్ట్ అని చెప్పి మళ్ళీ 28లోగా పనులు పూర్తవ్వాలి, మరమ్మతులు ఆలస్యమైతే కఠిన చర్యలు, రెయిన్బౌలు పనులు చేయండి. బ్యారేజీల పరిశీలనతో అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్, నివేదికలు అందాక బాధ్యులపై చర్యలు. తుమ్మిడేటి వద్ద బ్యారేజీని నిర్మిస్తాం, లక్ష్మీ పంప్ హౌస్లో 11 మోటార్లకు మరమ్మతులు చేయిస్తామని వెల్లడి అని చెప్పి మరి ఇక్కడ అక్కర్రాని ప్రాజెక్టుకు మరమ్మతులు ఎందుకో, ఆ మరమ్మతులు మరి అర్జెంటుగా చేసాడు ఎందుకో మరి దీనికే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి. ఇక్కడ కాళేశ్వరం నీళ్లు మరి వానాకాలంలో ఇస్తాడట, మళ్ళీ వచ్చే ఎండాకాలం వరకు మాత్రం కాళేశ్వరం మరి పనిచేయదు కావచ్చు. ఓ దిక్కు మరమ్మతులు చేయిస్తూనే మరోవైపు దీని మీద మరి విషయం కక్కుతా ఉన్నాడు. ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పదే ఆరోపణలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్థకం అని చెప్పి దాని నుంచి నీళ్లను మాత్రం వాడుకునే కుట్రలు వనుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రధానంగా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే సమిష్టిగా నిర్ణయాలని చెప్పి ఎన్డీఏ కూటమికి సంబంధించి అదేవిధంగా టీచర్ల బదిలీలు, ఊపందుకుంటున్న కాళేశ్వరం మరమ్మతులు, పనుల కోసం మరిన్ని యంత్రాల సమీకరణ, పురోగతి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈయన చేసే పనులకు ఈయన చెప్పే మాటలకు ఏమన్నా పొంతన ఉన్నదా అనేది కూడా ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా రేపే మోడీ పట్టాభిషేకం, 3వ బాధ్యతల స్వీకరణ, రాష్ట్రపతి నుంచి ఆమోదలేక అట్టాసంగా ఏర్పాట్లు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా నా జీవితంలో గర్వించదగ్గ రోజు, ఎన్డీఏ కూటమి నేతగా మోదీని ప్రకటించే సందర్భంగా చంద్రబాబు నాయుడు మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇక్కడ మరి చంద్రబాబు నాయుడుకు, నితీష్ కుమార్కు మరి అనూహ్యంగా మరి ఏదైతే ఎన్డీఏలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఈరోజు ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా మరి అదృష్టంగా భావించవచ్చు. ఏదైతే వాళ్ళు ప్రాంతీయ పార్టీలకు పట్టం కట్టి ఈరోజు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తయారు చేసిండ్రో ఈరోజు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా మరి అనుకున్న విధంగా నెరవేరే అవకాశం ఉన్నది. తెలంగాణ విషయానికి వస్తే 8 బీజేపీ పార్టీ గెలుచుకున్నది, 8 కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది, 1 ఎంఐఎం పార్టీ గెలుచుకున్నది. కానీ తెలంగాణ ఊసే లేదు ఇప్పటి వరకు కూడా. ఏదైతే దేశంలో మరి 3వ సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా
ఇక్కడ 2 సీట్లు గెలుచుకున్న జనసేనకు ఏ విధమైన ప్రయారిటీ ఉన్నది. మరి ఇక్కడ మన కాంగ్రెస్ ఎంపీలు మరి దానికి సంబంధం లేని ఇష్యూ, 8 బీజేపీ ఎంపీలు ఆయన సొంత ఎంపీలే కాబట్టి ఇక్కడ 2 పార్టీలు కూడా ఏదైతే మరి జాతీయ స్థాయిలో ఆ పార్టీలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ఏ రకమైన ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉండదు. చేసినా కూడా మరి అధిష్టానం నుంచి వాళ్ళకు మద్దతు కూడా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈరోజు ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత ఏంటిది అన్నది ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కేసీఆర్ ముందే చెప్పిండు, ఖచ్చితంగా ఏ పార్టీకి కూడా మెజార్టీ రాదు, సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి, నాకు 10 సీట్లు ఇచ్చి చూడండి, తెలంగాణకు రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను సాధించి తీరుతా, కేంద్రం మెడలు వంచి మన తెలంగాణ ప్రయోజనాలను మరి చేకూరుస్తా. ఇప్పటికే మనం ఇక్కడ మోసపోయినాం, మరి రెండోసారి మోసపోవద్దని పదే మొత్తుకున్నా కూడా మరి పిడచెవిన పెట్టిన తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది మరి ఏ విధంగా ఏపీ ప్రజలు మరి ఇక్కడ చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టి ఈరోజు ఆ రాష్ట్ర ప్రయోజనాలను ప్రత్యేక హోదాను సాధించుకోబోతా ఉన్నారు. మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా మాకు కూడా ప్రత్యేక హోదా కావాలంటున్నాడు, కీలక శాఖలు కావాలంటా ఉన్నాడు. దానికి సంబంధించి మరి వాళ్ళు ఏది కోరితే అది ఇవ్వక తప్పని పరిస్థితిలో ఈరోజు నరేంద్ర మోడీ ఉన్నాడు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.